మనం ఈ రోజుల్లో హార్స్ పవర్ అంటూ ఉంటాం కదా, అలాగే పూర్వకాలంలో నాగాయుత బలుడు అంటూ 10,000 ఏనుగుల బలము కలవాడు అనేవారు. అంటే బలానికి ఏనుగుతో పోల్చేవారు. ఏనుగు గొప్ప బలస్వరూపం. ఆ గజవదనంతో ఉన్నాడంటేనే ఆయన బలానికి అధిపతి అని చెప్పబడుతున్నది. దీనికి కూడా మనకు శాస్త్రవాక్యంలో హేరంబోపనిషత్తులో బలినాం అగ్రగణ్య బలానాం బలం అన్నారు. ఇక్కడ అంటే బలాలకి బలమైన వాడు, బలవంతుల్లో గొప్పవాడు అని చెప్పబడుతున్నది. అది గణపతిని ఆరాధించామంటే బలాన్ని మనం ఉపాసిస్తున్నాం, శక్తిని ఉపాసిస్తున్నాం అని అర్థం. ఇలా బలానికి, జ్ఞానానికి, కాలానికి అధిపతి అయినటువంటి భగవంతుడైన గణపతి మరొక విశేషం, ఐశ్వర్యానికి కూడా పతండి. ఆయన ఐశ్వర్య ప్రదాత. ఎందుకంటే మానవుడికి ఇంకేం కావాలండి? బలము, జ్ఞానము, ఐశ్వర్యం 3 ఉంటే చాలు. ఇక్కడ జ్ఞానం బుద్ధికి సంబంధించింది, బలం దేహానికి సంబంధించింది, ఐశ్వర్యం బ్రతుకు గడవడానికి పనికొచ్చేది. ఈ 3 ఇచ్చేవాడు గణపతి. అది గణపతిపై భక్తి కలిగి ఆయన నామాన్ని పలుకుతూ ఉపాసన చేసినట్లయితే అటు ఐశ్వర్యము, బలము, జ్ఞానము 3 ప్రసాదించి ఏర్పడే విఘ్నాలను తొలగించే శక్తి మనంతట మనకు కలిగేలాగా ఆయన కృప చూపించగలడు. అందుకే ఆయన ఐశ్వర్య స్వరూపుడని చెప్పడానికి ఆ ఏనుగు స్వరూపమే పెద్ద సంకేతం. మనం గజలక్ష్మి తత్వం చూస్తూ ఉంటాం. ఏనుగులు 2 లక్ష్మీదేవికి అటు ఇటు కొలుచుకోవడం అనేటువంటిది ఏనుగు ఐశ్వర్యానికి సంకేతం. ఆ కారణం చేత నేను ఏనుగు వదనంతున్నాడంటే ఐశ్వర్య స్వరూపుడు అర్థం. ఇప్పటికీ కేరళ మొదలైన ప్రాంతాల్లో ఏనుగును ఐశ్వర్య స్వరూపంగా భావిస్తూ ఆలయాల్లో పూజ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏనుగు చిత్రాలు కూడా గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు లక్ష్మీదేవితో పాటు. గణపతి మంగళదేవత గనక దర్శన మాత్రం చేతనే, ధ్యాన మాత్రం చేత అనుగ్రహిస్తాడు కనుక గజవదనంతో ఉన్న స్వామి మంగళమూర్తి అని చెప్పబడుతుంటాడు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో గాణపత్యులు ఎక్కువ. అందుకే ఆ రాష్ట్రానికి గణపతి ప్రధాన దైవంగా చెప్పబడుతూ గణపతిని సర్వదేవతాత్మకుడిగా ప్రధాన దైవంగా ఆరాధించే సంప్రదాయాలు అక్కడ ఉన్నాయి. అష్టవినాయక మొదలైన సంప్రదాయాలు మనకు అక్కడ గోచరిస్తాయి.